వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. బీజేపీ అధ్యక్షులు శాల్వా కప్పి మన యొక్క విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కాంటెస్టర్ మెంబర్ మరియు జడ్జి గారు వస్తున్నారు. చేసినటువంటి ముఖ్య అతిథులు, ఈనాటి కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి శ్రీ నేలపూడి చిరంజీవి గారు, మన ఎన్టీఆర్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్ గారు, జడ్జి గారు, ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అలాగే మరొక విశిష్ట అతిథి శ్రీ ఎక్స్పైజీ వెంకటరమణ గారు, ఎన్టీఆర్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఇండియన్ మెంబర్గా ఉన్నారు. మరొక జడ్జి గారు, ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మరొక ముఖ్య భూమికి పోషిస్తున్నటువంటి హిందీ జయంతిని పురస్కరించుకుని ఆయన లైబ్రరీకి కానివ్వండి, అలాగే జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి చేసినటువంటి సేవను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుల బాటలో మనం అందరం పయనించాలని చెప్పేసి కోరుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పించవలసిందిగా పెద్దలు వేదిక శ్రీ కాకాని వెంకటరత్నం గారి పుట్టినరోజు ఈరోజు ఈ యొక్క ఠాగూర్ గ్రంథాలయంలో ముక్కు మనిషి శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కోసం వారి యొక్క వారసులుగా ఆ టైంలో మంచి మూమెంట్ వచ్చింది. ఆ టైంలోనే ఈరోజు కాకాని వెంకటరత్నం గారి జన్మదిన జయంతి వేడుకలు పండుగ వేడుక దానికి ఆహ్వానించాం. అప్పుడు ఠాగూర్ లైబ్రరీ అనేది పెసవాడలో అమ్మో ఏదో ఠాగూర్ లైబ్రరీ అని అప్పుడు స్టూడెంట్స్ గారికి చెప్పించి తరుడు ఇదంతా చేయించారండి, మాకు శాంక్షన్ చేయించారు. దానికి తరుడు క్లాప్స్ ఇవ్వాల్సిందిగా దివ్యార్థికి హ్యాండ్ పెట్టారు. అలాగే తరుడు మా కన్జ్యూమర్ కోర్టు దీనికి కూడా కలెక్టర్ గారికి చెప్పి అక్కడ బాగా వర్షం వస్తున్నప్పుడు కూడా హెల్ప్ చేసి పెట్టారు. దానికి కూడా తరుణుకి ఇవాళ అతని జన్మదినం నాడు థ్యాంక్స్ చెప్తూ, ఈ మెమరీస్ అనేది కొంతమంది కౌంట్ చేసుకుంటాం. ల్యాండ్ మార్క్గా ఈ వ్యక్తి ఆ రకాల కోవలో కాకాని వెంకటరమణ గారు ఉన్నాం గొప్ప విజయవాడకి. అట్లాగే తర్వాత మేడం చెప్పారు, డబ్బు వంటలో మీరు సర్వీ చేయడం అనేది మోటివేషన్ చాలా అవసరం. తరుణం చాలా ఉంది, మోటివేషన్గా చాలా ఇదిగా. కాకాని వెంకటరత్నం గారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మనవడు తరుణ్ గారి యొక్క జన్మదినం కూడా, ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు. మనం ఈ కార్యక్రమంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ మహనీయుల త్యాగాలు మనం ముందు గుర్తు చేసుకోవాలి. ఆయన సొసైటీ పట్ల కన్సర్న్, ఆ కన్సర్న్ వల్లే ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చి మీరందరూ ఇక్కడ గ్రంథాలయంలో చదువుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మహనీయులు, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం కూడా ఈ సౌకర్యం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో బ్యాక్ టు సొసైటీ అన్న విధంగా మనం ఏ రకమైతే పొందామో, అలాగే ఫ్యూచర్లో ఈ రకమైన అవసరం ఉన్న వాళ్ళకి కూడా మనం మన వంతు సహకరించడానికి మనం మైండ్లో సెట్ చేసుకోవాలి. ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది రియాలిటీగా ఉంటుంది తప్ప ఏదో 10 మంది అన్నారు కాబట్టి మనం కూడా దాన్ని పాలైపోతే అది కరెక్ట్ కాదు. తర్వాత వీళ్ళకి కూడా నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సొసైటీ పట్ల కన్సర్న్ ఉండాలి. ఎప్పుడైతే కన్సర్న్ ఉంటుందో అప్పుడు మంచి సర్వీస్ ఇవ్వగలం. ఆ సర్వీస్ చేసుకుంటూ అంటే మీకు ఎలాగో మీ ఆర్గనైజేషన్, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ని ఒక సదస్సు, ఒక ఆర్గనైజేషన్ పెడితే ఈ హాల్లో బాగుంటుందని
చేశారో అందరికీ తెలుసు. అదే బాటలో తరుణ్ కాకాని గారు కూడా ఒక జనరేషన్ ముందుకు తీసుకెళ్ళడం కోసం ఉన్నత విలువలతోటి ముందుకు తీసుకొని వస్తున్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న సామెత ఉంది, ఒక సంవత్సరానికి ప్రణాళిక వేసేప్పుడైతే వరి పంటలు నాటండి అని, 10 సంవత్సరాలకు ప్రణాళిక వేసేప్పుడైతే పండ్ల తోటలు నాటండి. అదే 100 సంవత్సరాలకు ప్రణాళిక వేస్తే అందరినీ విద్యావంతులను చేయండి, 100 సంవత్సరాల ప్రణాళిక సక్సెస్ఫుల్గా అవుతుంది. అదే బాటలో తరుణ్ కాకాని గారు 100 సంవత్సరాల ప్రణాళికతో భాగంగా ఇలా లైబ్రరీని తీసుకోవడము, అందరినీ అవేర్నెస్ చేయడము, చదువుకున్న ఇంపార్టెన్స్ని జనాల్లో తీసుకెళ్ళడం ద్వారా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారన్నా. మీరు ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందుకు తీసుకెళ్ళాలని మీకు ఎప్పుడైనా మీకు వెళ్ళవల్ల సపోర్ట్గానే ఉంటాం. థ్యాంక్ యూ. చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాం. లైబ్రరీ చూడడానికి వచ్చారు. ఆ రోజు మాకు ఎక్కువ సమస్యలు ఉన్నాయన్నమాట. కంప్యూటర్ పనిచేయట్లేదు సార్ అంటే వెంటనే 5 నిమిషాల్లో నాకు వచ్చి జస్ట్ కూర్చుని నేను లీడర్స్ తోటి మా స్టాఫ్తో మాట్లాడుతున్నాను. వెంటనే తను వాళ్ళ అసిస్టెంట్తో చెప్పి కంప్యూటర్ తెప్పించేసి ఇచ్చేసారనమాట. ముందు సార్కి ఎంతో రుణపడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత బలంగానే చేస్తున్నారు. ఈ రోజున ఈ మీటింగ్ హాల్, ఇంత మీటింగ్ హాల్లో పెద్ద వాళ్ళు, బుద్ధప్రసాద్ గారు అలాంటి వాళ్ళు, కలెక్టర్ గారు వాళ్ళు వస్తున్నప్పుడు అసలు ఫ్యామిలీ సరిపోవట్లేదు సార్ అని అంటే తను వెంటనే చూద్దాం మేడం నేను ఏర్పాటు చేస్తానన్నాడు. సడన్గా అసలు ఇవాళ తెలియని కార్యక్రమం అన్నమాట తీసుకొచ్చేసారు. ఏసీ ఒకటి సార్కి ఐఎన్టీ వెంకటరమణయ్య గారి మనవుడు ఐఎన్టీ మురళీకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కూడా అడగంగానే ఈ మీటింగ్ హాల్ ఓపెనింగ్కి కనీసం ఫ్యాన్ కావాలి సార్ అంటే తను యూఎస్లో ఉన్నారు. వెంటనే 16 ఫ్యాన్లు 30,000 నాకు ఫోన్పే చేశారు. ఆ సార్ కూడా పేరెంట్స్ ఇంట్రెస్ట్గా తీసుకొచ్చారన్నమాట. అందువల్ల నేను ఆ నిర్ణయాన్ని కాకపోతే మీరు అందరి సహకారంతోనే చేయగలుగుతాం. మా గవర్నమెంట్ నుంచి అంటే అంత ఫండ్స్ లేవు కాబట్టి దాతల్ని అడుగుతున్నాను. తప్పైతే క్షమించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ చాలా మందికి 70% ఏదో పేపర్ చదువుకుంటుంటారు. ఎందుకంటే పేపర్ చదువుకుంటే మానేసారు, ఫోన్లో చదువుకుంటారు. ప్రతి వాటిలో ఒకటి ఉండేది గ్రంథాలయం, అది లేదు. అలా లేకుండా అసలు ఇంత ఉండి పైన చదువుకుంటారు, కంప్యూటర్ ఉందనే ఇది కనుక మనం అవేర్నెస్ తీసుకొని వస్తే చాలామంది విజయవాడలో పాటలు పాడేవాళ్ళకి చప్పట్లు ఎంత అవసరం, అతిథులకి వీళ్ళు చేసేది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ ఒక్కొక్క లెటర్ రాసి ఏమంటే ఇది ఎగ్జంప్షన్ ఇవ్వండి సార్, అందరం చదువుకుంటున్నాం, మాకు ఇక్కడ ఉన్న ఇవాళ ఏమని చెప్పారు, హాస్టల్స్ లేడీస్ ఇవ్వండి అని. అలాగే రాంబాబు గారు సర్వీసెస్ నీట్గా ఉంచుతున్నారు. వీళ్ళందరూ జాబ్. కానీ ఇన్ ఎడిషన్ ఇక్కడికి వచ్చే విద్యార్థులు మనం చేయాలి. వీడి ఆఫీసర్ ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా పెద్దలను కోరుతున్నాం. కర్తవ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తరుణ్ గారు కొత్త ఏసీని కూడా బహుకరించారు. అందరం కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు విద్యార్థులందరూ కూడా ఒక శ్రద్ధతో కోరుకున్నందుకు చాలా సంతోషంగా సర్వీస్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు మీరు గ్రంథాలయానికి వస్తున్నాను సార్, వచ్చి చాలా వ్యవస్థగా కోరుతున్నాం.
కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ గారికి కడతాల బృందంతో అందరూ కూడా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మా యొక్క ఠాగూర్ గ్రంథాలయం తరఫున మీరందరూ అభివృద్ధి చెందాలని తరుణ్ గారికి చిన్న సన్మానము వాళ్ళ తాతగారి యొక్క విగ్రహాన్ని అందిస్తున్నారు. అందరూ ఒకసారి కడతాల బృందంతో రెడీ సార్ ఈ రోజు యొక్క ఏపీ కంటెస్టర్ బహుకరించినందుకు మా గ్రంథాలయ సంస్థ తరఫున మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్.